అదేంటండి అలా పాడేశారు? హీరోకి ఏమన్నా హెల్త్ ఇష్యూసా? ఇష్యూస్ ఏం లేవు. అయినా అమ్మాయిని చూసి కళ్ళు తిరిగి కింద ఎందుకు పడ్డావురా? కాలర్ కొట్టాలి. ఏ మామ కూల్ మామ కూల్, రిలాక్స్ రిలాక్స్, నో టెన్షన్. టెన్షన్ ఏంది మామ? నువ్వు చెప్పి ఇప్పుడు నేను వీడికి ఐడియా ఇచ్చి వీడిల్లు ఆ వర్షాన్ని ఒప్పించి వర్ష వెళ్ళి ఏం పేరు అమ్మాయి పేరు? రుక్మిణి. రుక్మిణి. అవును ఒప్పించి కారిడార్ తీసుకొస్తే వీడు కళ్ళు తిరిగి మామ 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 కూల్ రిలాక్స్. నువ్వు అమ్మాయిని చూడమనో చూసినా, తను చూడకపోతే నేనేం చేయాలరా? అవునన్నా, అమ్మాయి తిరిగి చూడకపోతే అన్నం చేస్తాడు. మీరు వీడిని ఇలాగే అనికేసుకురండి. వీడి సైడ్ నుంచి చూడు కొంచెం కూడా ఎఫర్ట్స్ పెట్టాడు. పెడుతున్నా కదరా నేను కూడా ఎఫర్ట్స్. ఏం పెడుతున్నారా ఎఫర్ట్స్? ఇన్స్టాడ్ కూడా వర్షనే తెచ్చిచ్చింది, ఎఫర్ట్స్ పెడుతున్నానంట. ఎందుకు అందరు అన్నం తిడుతున్నారు? చెప్తాడులే మెల్లిగా. కళ్ళు తిరిగి పడిపోయినాను కొంచెం కూడా జాలి లేకుండా ఎందుకు తిడుతున్నారు? అలా కాదు వర్ష. నువ్వు ఆగక్క. అన్న కావాలంటే మళ్ళీ ట్రై చేసుకుందాం. నీకు న్యూస్ చెప్పాలా? ఆమెకు బాయ్ ఫ్రెండ్ కూడా లేడు. మరి ఇంత ఇంట్రోవర్ట్ ఏంటండి? ఆడియన్స్కి కూడా బోర్ కొడుతుంది. బోర్ కొడితే కొట్టని, ఇట్ ఈస్ వాట్ హీ ఈస్ కదా. ఒక్కటేమైనా కోపం వచ్చే సీన్ పెట్టొచ్చుగా. కోపం వచ్చేసి హలో వర్ష, ఎక్కడున్నావు? కనిపిస్తలే. క్యాంటీన్ ఉంది. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అబ్బా సాయిరాం, ఇప్పుడు కొంచెం యాంగిల్ మారింది. సో నెక్స్ట్ సో హీరో విష్ణు అనే క్యారెక్టర్ అమ్మాయితో మాట్లాడాలంటే భయం. చుట్టూ చూసే వాళ్ళు ఏమనుకుంటారని, ఆర్ అమ్మాయి రిజెక్ట్ చేస్తే సడన్. అర్థమైంది. ఆల్రెడీ చెప్పారుగా పెద్ద ఇంట్రోవర్ట్ గాడని. మీరు అనుకుంటున్నట్టు ఇంట్రోవర్ట్ అంటే చెప్పాలనే ఉంటుంది, బట్ చెప్పాలంటే భయం. ఓకే ఓకే, కాంప్లికేటెడ్ ఇంట్రోవర్ట్ అన్నమాట. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో నెక్స్ట్ తర్వాత డైరెక్ట్ మాట్లాడతా అంటావు, మెసేజ్ చెయ్యు. అరే నన్ను అడిగితే ఫస్ట్ ఆ అమ్మాయికి మెసేజ్ చెయ్యి, నేను మీ సీనియర్ని కాలేజ్లో కలుస్తా అని. ఒకవేళ ఆ అమ్మాయి రిప్లైగా ఓకే బ్రో అని అనేస్తే? అని నువ్వు ఏమైతుంది రాజారాణి సినిమా చూడలేదా? అది సినిమా, ఇది రియాలిటీ. అయినా ఒక అమ్మాయి బ్రో అనేస్తే మళ్ళీ తిరిగి ముఖం కూడా చూడం మనం. అరే పిచ్చోడా, ఏ అమ్మాయి అయినా ఫస్ట్ బ్రో అనే అంటది. బ్రో నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది అనేది నీ క్యారెక్టర్ మీద, బిహేవియర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏంటి క్యారెక్టర్ మీద బిహేవియర్ మీద డిపెండ్ అయ్యేది? బొంగులోది. వైష్ 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 ఇప్పుడు ఇలా మెసేజ్ చేయడాలు మాట్లాడేది కాకుండా కలిసి మాట్లాడేది ఏమైనా ఐడియా ఉంటే చెప్పొచ్చు కదా. మొన్న ప్రశాంత్ సార్ని కలవడానికి కార్డ్ ల్యాబ్కి వెళ్ళినాం. అయితే అక్కడ రుక్మిణి ఫస్ట్ రోలో కూర్చొని ఉంది. అవునా? ఎప్పుడు? ఏమోరా గుర్తులేదురా అంతా. అయితే ఇప్పుడు మనకు ఆ టైం టేబుల్ కావాలా? కావాలి కదా. కావాలి కదా. ప్లీజ్ మామా, నా కోసం ప్లీజ్ రా, నువ్వే ఏదో ఒకటి చేయరా. ఇప్పుడు నేను టైం టేబుల్ కావాలి. కావాలి 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 కావాలి. సరే పద. అరే నేను ఆ నోటీస్ బోర్డ్ దగ్గర ఉంటా, నువ్వు ఇక్కడ నుంచి ఎవరైనా వస్తే నాకు చెప్పు. సరే మామ. ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి దొరకకూడదు. ఓకే ఓకే మామ. ఎక్కడ ఉందిరా మామ? ఇప్పుడు అమ్మాయి ఎదురుకు వస్తే ఏం మాట్లాడాలరా? వీటికి ఏం తక్కువ లేదు. మామ ఇప్పుడు ఆ ల్యాబ్కి నేను ఏం చేయాలరా? ఏం చేయాలో తెలియనాడు టైం టేబుల్ ఎందుకు అడుగుతున్నావురా నువ్వు? పద పద పద, ఇంకేం అడుగు. ఏం చేస్తాడో ఏమో, ఈ ప్రయత్నం కూడా పోయినట్టే. అరే ఇదే అనుకుంటా. మండే లేదు, వెనస్డే లేదు, ఫ్రైడే రోజు ఉందిరా క్యాడ్. ఎవడు లేడు కదా. పద పద పద, ఎవరు చూడట్లేదురా పద. చెడుకు తట్టల్లో చట్టడి బియ్యం లెకెత్తి కొట్టే లచ్చంట. అరే ఈ ప్రయత్నమైనా సక్సెస్ చేయరా బాబు.
క్యాడ్లో కొంచెం వర్క్ ఉంది, చేసుకుంటాం సార్. ఏం వర్క్? కొన్ని డయాగ్రామ్స్ ఉన్నాయి సార్, అవి అడ్జస్ట్ చేసుకోవాలి. క్యాడ్లోనా? సార్. సరే 4 తర్వాత రాపో. సార్ 4 అంటే మరీ లేట్ అవుద్దేమో సార్. మరి ఎప్పుడు వస్తావు? ఆఫ్టర్నూన్ సార్. కుదరదు, ఫస్ట్ ఇయర్స్కి ల్యాబ్ ఉంది. పర్లేదు సార్, పర్లేదు. ఓర్ని ఓరైతే దొరికిపోతారా రే. ఫస్ట్ ఇయర్స్ పర్లేదు సార్, ఏదో ఒక మూలం కూర్చుంటాం సార్. 2 o'clock అట్లా రా. సిస్టమ్ ఏమైనా ఖాళీగా ఎంటీగా ఉంటే చూస్తాం. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎంత బతికిచ్చావురా. ఈ ఎక్స్పెరిమెంట్ మళ్ళీ ట్రై చేయండి. ఓకే ఓకే. ఇంత ఫస్ట్ కంప్లీట్ చేశారు. అన్న బొమ్మలు గీయడానికి వచ్చినావు, బొమ్మను చూడడానికి వచ్చినావు. నీకు ఎందుకురా, నీ పని నువ్వు చూసుకో. వర్ష, నాకు ఈ డయాగ్రామ్ రావట్లేదు. అలా పోయి కూర్చుంటాడా? అంతేనా? ఏం చేయడా? ఏం చేయడు, ఎందుకంటే వాడు ఇంట్రోవర్ట్. మరి అంతేగా, మాట్లాడేవాడైతే ఇంట్రోవర్ట్ ఎలా అవుతాడు? ఈ పాయింట్ మాత్రం గట్టిగా పట్టుకున్నాదండి. విష్ణు ఈజ్ అన్ ఇంట్రోవర్ట్. అంతేగా మరి. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు ఏంటంటే హీరో ఎందుకు భయపడతాడంటే ఎవరైనా చూస్తే ఏమవుతుందో అని, లేక చూసే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని. ఆపండి, కథ చెప్పండి, అర్థమైంది నాకు. అది కాదు, ఇప్పుడు నెక్స్ట్ నేను ముందే చెప్పినా అన్న, పోయి ముంగట కూర్చో ఆమె పక్కన అని. వచ్చి నా పక్కన కూర్చున్నాడు. మత్తు మత్తుగా ఉన్నది. ఏంట్రా అందరు సైలెంట్ ఉన్నారు? మళ్ళా మిస్ చేశాడా? అయినా కొత్త ఏం జరిగిందిలే, ప్రతిసారి జరిగేదేగా. నీకు ఆ రోజే చెప్పాను రా, వెళ్ళి డైరెక్ట్ ఫ్లవర్ ఇమ్మని. కారిడార్ అంటావు, క్యాట్ ల్యాబ్ అంటావు, అంత వేస్ట్ చేసినావు. రేపటి నుంచి మనకి ఎగ్జామ్స్ రా, మనం ఫైనల్ ఇయర్కి వెళ్ళిపోతాం. ప్రాజెక్ట్స్, ల్యాబ్స్, ఇంటర్న్షిప్స్ అని బిజీ అయిపోతాం. ఈ గ్యాప్లో నువ్వు మర్చిపోతావు. ఇక లైట్ తీసుకో. రేయ్, ఒక్కటి గుర్తుపెట్టుకో, తన్ని రాత్రిలో రాసలేదు. లైట్ తీసుకో. ఇది మెయింటైన్ చేయాలంటే అదృష్టం ఉండాలిరా. చూడు విష్ణు, చూడరా. ఫోర్ మార్క్స్కి 2 క్వశ్చన్స్ వస్తాయి. ఒకటి 1 way స్లాబ్, ఇంకోటి 2 way స్లాబ్. ఈ 2 చదువుకుంటే 4 మార్క్స్ వచ్చినట్టే. ఆర్ఎల్స్ ఈ 2 way స్లాబ్ నేర్చుకోండి, 8 మార్క్స్కి వస్తే రావచ్చు. ఈ 2 నేర్చుకుంటే ఈజీ అయిపోతుంది. అర్థమైంది కదా? ఏమైంది? ఇప్పుడు ఈ షార్ట్ ఆన్సర్స్ అడుగుతుంది కదరా, చెప్పు. గత వారం నుంచి చూస్తున్నా, ఏంట్రా సైలెన్స్? అన్న ఏమైందన్నా? జోన్ అవుటా? ఇంకేముంది, ఆ అమ్మాయి గురించే కావచ్చు. నువ్వు ఇంకా ఆమె గురించి మర్చిపోలేదా? నువ్వు ఆ రోజు చూపుంటే హ్యాపీగా ఉండేవాడు. ఇంకా ఎన్ని రోజులు రా ఆమె గురించి ఆలోచిస్తూ ఉంటావు? అసలు అంతగానో ఏముందన్న అమ్మాయిలో? ఇప్పుడు ఏంటి, అమ్మాయితో మాట్లాడతావా? వదిలే వర్ష, అడిచావని. హే నువ్వు ఆగన్నా, నువ్వు ఓకే అంటే చెప్పు, ఒక మంచి ప్లాన్ చెప్తా. ఏం ప్లాన్? నువ్వు ఎలాగో సిగ్గుపడుతున్నావు అమ్మాయి ముందు మాట్లాడడానికి. ఎవరు లేని ప్లేస్కి ఆమెను పిలుచుకొస్తా, మాట్లాడతావా?
ఎవరు లేని ప్లేసా? ఎవరు లేని ప్లేస్. ఎక్కడ? అయిన వీడికి అంత సీన్ లేదులే. ఇంతకీ ఏమైంటిది ఆ ఎవరు లేని ప్లేస్? రేపు గ్రౌండ్ ఫ్లోర్ నుండి 4th ఫ్లోర్ వెళ్ళడానికి మినిమం 22 సెకండ్స్ పడుతుంది. ఆ గ్యాప్లో నువ్వు ఏం మాట్లాడాలనుకుంటే మాట్లాడుకో. సంవత్సరంలోనే ఏం మాట్లాడినాడు 22 సెకండ్స్లో మాట్లాడేస్తాడా? నువ్వు ఆగన్నా మాట్లాడుతావా? హాయ్, హాయ్, పేరు? రుక్మిణి, ఎక్కడుంటారు? హబ్సిగూడ, బ్రాంచ్? సిఎస్సి. ఒకవేళ సడన్గా లిఫ్ట్ ఓపెన్ అయింది. ఓకే ఓకే ఓకే, మనం ఫ్లోర్కి ఒకరం ఉందాం. ఓకే. దేవుడా, దేశంలో ఉన్న ఇంట్రోవర్టిజం అంతా విష్ణు అనే క్యారెక్టర్లోనే ఇన్స్టాల్ చేశాదుగా. అంటే ఇట్స్ న్యూ ఫర్ యూ, బట్ ఇట్స్ ఎవ్రీ బాయ్స్ అన్సీన్ స్ట్రగుల్. మీకేం తెలుసండి, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని అప్రోచ్ అవ్వడానికి ఇంత స్ట్రగుల్ ఫేస్ చేస్తాడు. మహా అయితే నువ్వు చెప్తాం అంతేగా. మీకు జస్ట్ నో అండి, మాకు తెలిసింది. అరే ఇంత స్ట్రగుల్ పడ్డాక ఒకేసారి నో అంటుంది ఏంటని. అబ్బా సరే, కథ నెక్స్ట్ ఏంటి? మళ్ళీ ఫ్రెండ్స్ అందరూ కలిసి తిడతారా? అంతేగా మరి. వర్ష నేను వెళ్తున్నా, డ్రాప్ చేస్తా. ఆగరా, అందరం కలిసి ఏంట్రా ఆగేది? మాకు బయట పనులు ఉండవా? ఎప్పుడు వీరికి హెల్ప్ చేయడం నాకు పని. అరే సార్, ఏయ్, ఎందుకు నువ్వు మధ్యలో మాట్లాడు. వీడికి 3rd ఇయర్ నుంచి చెప్తున్నా, ధైర్యం లేదు నీకు. ఎందుకు రా అమ్మాయి? లేదు మాట్లాడుతా అంటూ, అది కూడా మళ్ళీ డైరెక్ట్గా. కాలేజ్ అయిపోయిందిరా ఇక, కనీసం ఇప్పటివరకు హాయ్ కూడా చెప్పలేదు. వీడు సినిమాలు చూసి బాగా మోటివేట్ అయ్యాడు రా. అది కాదు మామ. అంటే ఏంటి? ఊకో ఏయ్, మామ. పక్కగా. వీడికి అమ్మాయిని పక్కన వేసుకొని తిరగాలని సోకుంది అంతే. ట్రూ లవ్ కాదు, గడిది గుడ్డు కాదు. అరే మేమంటే వదిలేరా? 3 ఇయర్స్ నుంచి నువ్వు అంటే ఏంటో తెలిసి హెల్ప్ చేసాం. పాపం వర్షారా, తనెందుకు నీకు హెల్ప్ చేయాలి? నీకోసం బ్రోకరిజం చేసింది. ఇంతమంది హెల్ప్ చేసినా కూడా నీ సైడ్ నుంచి కొంచెం అన్నా ధైర్యం తెచ్చుకొని మాట్లాడుంటే ఈరోజు తను నువ్వు కలిసి ఉండేవాళ్ళేమోరా. నీకు మేం తప్ప ఇంకా ఫ్రెండ్స్ ఎవరు లేరురా. అరే నువ్వేం పట్టించుకోకురా, లేట్ అవుతుంది, వెళ్దాం. మీరు వెళ్ళండి, నేను వస్తాను. రే రారా పోదాం. ఏయ్ వాడిని వదిలేనురా, వాడు ఇప్పటికైనా రియలైజ్ అవ్వాలి. వర్ష ఇప్పటికే చాలా లేట్ అయింది, పద. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? అందరూ వదిలేసిపోయారుగా. ఇప్పుడు వాడి ఇన్నర్ మోటివేషన్ బయటికి వచ్చేలా చేస్తాడు ఒక సార్. సారా? ఓ కొత్త క్యారెక్టరా? ఏమంటాడు సార్? ఏంటి ఇక్కడ? ఏంటి విష్ణు ఒంటరిగా ఇలా? వెళ్ళే సార్. అంతా ఓకేనా? ఓకే సార్. ఎవరా అమ్మాయి? సార్ విష్ణు, ఈ వయసులో ఒక అబ్బాయి ఒంటరిగా సిగ్గుపడుతున్నాడంటే ప్రేమలో ఉన్నాడని అర్థం. అదే ఒక అబ్బాయి ఒంటరిగా బాధపడుతున్నాడంటే ప్రేమలో ఓడిపోయాడని అర్థం. నేను ప్రేమని చెప్పడంలో ఓడిపోయాను సార్, ప్రేమించడంలో కాదు. అయినా వ్యక్తపరచలేని ప్రేమ వ్యర్థం కాక ఇంకేం చెప్పు. నా మాట విని నీ ప్రేమ సంగతి ముందెళ్ళి అమ్మాయితో చెప్పు. నా ప్రేమకి భావం ఉంది కానీ భాషే లేదు సార్. అర్థం కాలే, అసలు ఏం జరిగిందో చెప్పు. ఓ అదనమాట నీ సమస్య. అయినా ఒరే, ప్రేమించడంలో లేని ఇబ్బంది ప్రేమను చెప్పడంలో వచ్చిందేంట్రా? ఒరేయ్, ప్రేమించడం ఒక అవకాశం, అది అందరికీ దొరుకుతుంది.
కానీ ప్రేమను గెలిపించుకోవడం ఒక అదృష్టం, అది కొందరికే దొరుకుతుంది. చెప్పాలని నాకు ఉంది సార్, కానీ చెప్పలేకపోతున్నా. మా నాన్న ఎప్పుడు ఒక మాట అంటునేవాడు, एक लंबा सा बाल खींचो पहाड़ को बांधो आए तो पहाड़ गए तो बाल. సార్ నాకు కూడా తెలుసు సార్ ఇలాంటి కొటేషన్లో. చెప్పేద్దామనే ముందుకెళ్తున్నా సార్, కానీ మొదలెట్టక ముందే ముగింపు ఎదురవుతుంది. అయినా ఈరోజు రేపు యూత్ అంతా ఫేస్బుక్ ఇన్స్టా అంటుంటే నువ్వేంట్రా ఇలా? లేదు సార్, ఇన్స్టాగ్రామ్ ఆన్లైన్ అంటే మాట్లాడలేను, వేరే ఆప్షన్ ఉంటే చెప్పండి. అయితే మంచి కవిత రాయి. ఏం సార్ కవిత? అయినా ఈ రోజుల్లో కవిత ఏంటి సార్? ఎవరు రాస్తారు, ఎవరు వింటారు? మీరంటే లెక్చర్ కాబట్టి నేనైనా చెప్తారు. నీ వయసులో ఉన్నప్పుడు నేను కూడా నీలాగే ఒక అమ్మాయిని ప్రేమించాను. అవునా సార్? ఆ అమ్మాయి కోసం మంచి కవిత కూడా రాశాను. నువ్వు కూడా నీ ఫీలింగ్స్ ఎలా అమ్మాయితో ఎక్స్ప్రెస్ చేయి, నీ లైఫ్లో కూడా అదే జరుగుతుంది. చెప్తాను సార్, కానీ నాకు మీలా కవిత రాయడం రాదు కదా. నాకు మాత్రం వచ్చేంట్రా, ఒక పెన్ను పేపర్ తీసుకొని నీ ఫీలింగ్స్ అన్ని దానిపైన పెడితే అదే కవిత అవుతుంది. రాస్తాను సార్, రాస్తాను. సరే ఆ అమ్మాయి ప్రపోజ్ చేస్తావు, ఒప్పుకోపోతే ఏంటి? సార్ ఫర్ సపోజ్ అనుకో, చెప్పు, ఒప్పుకోపోతే అప్పుడు ఏంటి? ఏముంది సార్, ఒప్పుకోకపోతే నా దారిలో నేను వెళ్ళిపోతాను. ప్రేమ కుదరకపోతే ప్రేమించే విధానం మార్చాలి కానీ ప్రేమించే అమ్మాయిని మారుస్తూ ఉంటావేంటి? రే, ప్రేమ ఒక సముద్రం రా, ఒడ్డు నిలబడి అలల తాకిడితోని సముద్రాన్ని అంచనా వేయలేదు. అరే, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, పుట్టడం ఒకటేసారి జరుగుతుంది, చావడం ఒకటేసారి జరుగుతుంది, ప్రేమ కూడా ఒకటేసారి జరుగుతుంది. దాని తర్వాత ఏది జరిగినా అది సర్దుబాటే అవుతుంది. ఆ అమ్మాయిని ప్రేమ ఒప్పుకుంటుందో లేదో నీ చేతుల్లో లేదు, కానీ ఒప్పుకుంటే ఎలా ప్రేమించాలో నీ చేతుల్లో ఉంది. ఏదేమైనా నీ ప్రయత్నం మాత్రం మనకు. ఆల్ ది బెస్ట్. రాస్తాడా కవిత? హలో, ఎస్ సార్, ఒక 10 minutesలో ఉంటా సార్. ఎస్ సార్, ఓకే సార్, ఓకే నేను వెళ్తున్నా ఎక్కడికి? కాలేజ్కి పర్మిషన్ కోసం. నేను కూడా రావచ్చా? అంటే స్టోరీ అంతా చెప్పాలి కదా మరి.
హలో సార్, మీరు ఫీల్ అవ్వడం ఆపేస్తే కథ కంటిన్యూ చేసుకుందామా? సో ఎక్కడున్నా మనం? ఏదో కవిత అన్నారు. సో యా, కవిత రాస్తాడు. ఇదైనా ఇస్తాడా లేకపోతే ఇది కూడా? చూడండి. ఏ పువ్వు ఏ పేటిదన్నది ఏనాడో రాసున్నది, ఏ ముద్దు ఏ మోగిదన్నది ఏ పొద్దు రాసున్నది. చెబుతున్నాడు. ఏమిటి దృష్టాంతమో చివరిలో చూద్దాం. సత్కవులు ఎలాంటి వాళ్ళు అంటేట, చాటు కవిత్వ తత్వ రస సాగర పారగులయ్యు. ఎవరైనా కవి కావాలి అంటే బోలెడు గ్రంథాలు చదివి ఉండాలి. కొత్తగా కవిత్వం రాస్తున్న వారు గుర్తుపెట్టుకోవలసిన మాట, ముందు చదవండి, తర్వాత రాయాలనిపిస్తే రాయండి, లేదా మానేయండి, నష్టమే లేదు. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది, ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఓకే, బాగా వచ్చాయా? థ్యాంక్ యూ. అరే, సోలో ఫోటో దించు. వెళ్ళు వెళ్ళు. ఏంటో ఇది కొత్త మొబైల్ అనుకుంటా. అరే విష్ణు, రా మనం ఫోటో దిగుదాం. దించు. తీసుకో. రే, ఒక్క ఫోటో కూడా బాగా రాలేదురా. అడిగి తీస్తాడు. వాడికి రాదు, నేను తీస్తాను పో. ఓకే ఓకే, అలానే ఉండు. నెక్స్ట్ పోస్ట్ చేంజ్. అలానే పోస్ట్ చేంజ్. ఏ లడ్డు రారా. ఇది దీని రారా. సంపుతుంది కదరా. సరిగ్గా చేసుకోరా. నవ్విసావరా. నవ్వురా. ముందుకు రా. సార్ ఇటు చూడు. స్మైల్ స్మైల్ స్మైల్. ఇక తీసుకో. బాగా వచ్చినాయా? రేయ్, వర్ష ఎక్కడరా? ఈరోజు కాలేజ్కి వస్తా అన్నది. ఫోన్ చేయి ఒకసారి.
నేను నా ఫ్రెండ్ని కలిసేసి వస్తా ఒక 5 minutes. నేను కూడా సీనియర్స్ని కలవాలి, తర్వాత కలిసి వెళ్దాం. నేను క్యాంటీన్ పక్కన ఉంటా, కాల్ చేయి. ఓకే ఓకే. హలో హలో అన్నా, హలో వర్ష, వస్తాను ఇంకా రాలేదు. ఎక్కడ ఉన్నారు? క్యాంటీన్ స్టేజ్ దగ్గర ఉన్నాం. త్వరగా రా. ఎక్కడంట? వస్తుందంట. అక్క కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మేము ఇక్కడుంటే నువ్వు అక్కడక్కడ తిరుగుతావేంటి? అంటే రుక్మిణి కూడా వచ్చింది, ఇద్దరు కలిసి వచ్చాను. ఆమె పేరు ఎందుకు ఎత్తావు ఇప్పుడు? వాడు మళ్ళీ జోన్ అవుట్ అయ్యాడు. ఏంటి ఇంకా మర్చిపోలేదా? లేదు. ఎక్కడ సార్ ఆమెను టెంపరీగానే మర్చిపోయారు. ఆమె పేరు వినంగానే ఇలా మూడప్ అయిపోతారు. ఎందుకు ఆ అమ్మాయి పేరు తీసావు? చూడు వాడు ఎలా అయ్యాడు. దా. ఏమైందిరా? రే వెళ్దాం పదా. రే రారా పోదాం. రే ఏమైందిరా? ఎప్పుడు మొగ్గలా పెట్టి కూర్చుంటావు? అరే నువ్వు ఆగ్రా. కానీలే కొత్త ఉంది. ఎప్పుడు చూసినా అని ముఖం పెట్టి కూర్చుంటాడు. ఈడో పెద్ద అర్జునుడిలా ఫీల్ అయిపోతుంటాడు. ఈడు ఓవర్. రే నువ్వు ఆగ్రా. అరే నిజంగా నీకు ఆ అమ్మాయి అంటే ఇష్టమా? అరే ఈరోజే లాస్ట్ డే రా. వెళ్ళి ఆ అమ్మాయికి చెప్పురా నీ ఇష్టాన్ని. రే ఈరోజు కాకపోతే మళ్ళీ చెప్పలేవురా. ఆ రోజు సాయిగాడు ఫ్లవర్ ఇచ్చి చెప్పమన్నప్పుడే చెప్పాల్సింది. ఇక్కడి వరకు వచ్చేదే కాదు. ఫస్ట్ డే రోజు చెప్తాను, లాస్ట్ డే వరకు వచ్చింది. ఇప్పటికైనా చెప్పురా. ఒప్పుకుంటే లేకపోతే లేదు. మళ్ళీ ఆ అమ్మాయి మొహం కూడా చూడవు. ఇదిగో ఫ్లవర్. అన్నా అమ్మ క్యాంటీన్ పక్కన. రే వెళ్ళరా, వెళ్ళు. ఇప్పటికైనా చెప్పు. ఇక్కడ వరకు రాశాను. బాగానే ఉందిగా. చేతిలో పువ్వు, కమ్మలు, కవిత ఇవన్నీ ఇచ్చేసి హ్యాపీగా ఎండ్ చేయొచ్చుగా. బట్ ఈజ్ అన్ ఇంట్రోవర్ట్. అబ్బా మళ్ళీ ఇంట్రోవర్టిజం మధ్యలో దేకండి ప్లీజ్. ఇప్పుడు ఇది క్లైమాక్స్ సీన్. హ్యాపీ ఎండింగ్ లేకపోతే ఎవరు చూడదు. అవును కానీ ఇప్పుడు నేను రాసుకున్న సార్. బాగున్నారా సార్? బాగున్నా. ఇంతకు నువ్వు ఎలా ఉన్నావు? యా ఫైన్ సార్. ఫైన్ సార్ అది పర్మిషన్ గురించి సార్తో మాట్లాడా నేను. ఓకే షూట్ చేసుకోమన్నారు. ఇంతకీ క్లైమాక్స్ అదేనా? ఎస్ సార్. క్లైమాక్స్ అది యాక్చువల్లీ అదేంటి సార్ అని కూడా లేకుండా అలా వెళ్ళిపోతున్నాడు. వాడు అంతేలే అమ్మా. ఇంతకీ మీరు? నేను విష్ణు ఫ్రెండ్ని. ఓ ఇంతకీ మీకు చెప్పిన కథలో హీరో పేరు కూడా విష్ణుయేనా సార్? కథే వాడదైనప్పుడు పేరు కూడా వాడదే ఉంటుంది కదా. ఇంతకు నీకు చెప్పలేదా ఇది వాడు స్టోరీ? చెప్పాడు కానీ క్లైమాక్స్లో నా హెల్ప్ అడిగాడు సార్. ఏంటి క్లైమాక్స్లో మీ హెల్ప్ అడిగాడా? వాడి కథలో వాడి క్లైమాక్స్లో మీ హెల్ప్ అడగడం ఏంటి? అదే కదా. ఇంతకీ క్లైమాక్స్లో ఏం జరుగుతుంది సార్? రే వెళ్ళరా, వెళ్ళు. ఇప్పటికైనా చెప్పు. సరిగ్గా 2 సంవత్సరాల నా ఈ నిరీక్షణ నేటితో స్వస్తి. ఎప్పటి నుండో తనకి చెప్పాలనుకుంటున్న మాటలు మూగబోయిన నా గొంతు ఈరోజు తనతో మాట్లాడాలనుకుంటుంది. ఇన్ని రోజులు లేని ఏదో తెలియని ధైర్యం నన్ను నడిపిస్తుంది. తీరాన్ని చేరాలని ఎన్నో ఆశల కలల కడలి అలలో అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. సరిగ్గా ఆ అల తీరాన్ని చేరుకునేలోగా అవకాశాన్ని చీల్చుకొని ఉప్పెనలా ఓ కిరీటం ఆ తీరాన్ని తాకింది.
అలాంటి ప్రేమ అడగకుండానే దగ్గరికి వచ్చి పలకరించకుండా దూరం వెళ్తే, అలాంటి ప్రేమ పరిచయంగా మళ్ళీ తిరిగి వస్తే, విష్ణు దూరంగా ఆగి చూస్తే, దగ్గరగా వెళ్ళి పలకరించు.